మందు అయిపోయింది మందు సరిపోయినట్టు లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఒక 2 తెప్పిమా, రేపు నేను చూసుకుంటాను. నా దగ్గర లేవు, నీ దగ్గర లేవు. మన ఇద్దరం ఒక ప్లాన్ వేద్దాం. ఏంది మా ప్లానా? కానీ ప్లాన్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. మనకు మందు కావాలి అంతే, ఏదైనా ఒక అవసరం లేదు మనకు. ఓకేనా? ప్లానా? పోయిన ఎండాకాలంలో ఇట్లా మన ప్లాన్లోకి చెప్పి నేను ఒక ప్లాన్ వేసిన. ఆ ప్లాన్ ఇప్పుడు మనం కూడా వేద్దాం. మన ప్లాన్లకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి రమ్మందాం మనం. అదే ప్లాన్ ఇప్పుడు వేద్దాం. మనకు తాగినంత తాగుడు, ఈ రాత్రిపూట ఎగిరినంత ఎగురుడు ఉంటుంది మనకు. సరే. అబ్బా మామ, అలా బ్యాలెన్స్ లేవు, నువ్వే పిల్లలకు. అఖిలానికి నువ్వే మాట్లాడు. సరే. హలో అఖిల్, చెప్పే. ఏడున్నావురా? అడ్డగాడా. ఒకసారి మన నేను కూడా అడ్డకన్నా ఉన్నా. ఒకసారి ఇక్కడికి తొందరరా. ఏడనే ఏడున్నా కొద్దిగా ముంగడికి రా. సరే అత్తునుండు. మా అఖిల్ గాడు దేనికడ దానికి రెడీ ఉంటాడు. ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? మందు అయితే ఓకే కదా? ఓకే నీకు కదా. అరే అఖిల్ ఇట్రా. పోయిన సార్ ఒక ప్లానింగ్ వేసినాం చూడు. మనం దొంగల భయంలో మనం ఇంటికి 50 రూపాయలు వసూలు చేసినాం చూడు. ఈసారి కూడా మరి మళ్ళీ వేద్దాం. అయ్యో ఇగో పోయినసారే తీసుకున్నాం. మనిషికి 50 తీసుకున్నాం పోయినసారి. కావాలంటామని అది చెప్తే ఇది చెప్తే అని అన్నావు. పైసలు తీసుకున్న తర్వాత నువ్వేమో పోయినావు, ఇట్లేమో మాకు వచ్చినాయి. అవసరమా అని అద్దు, నేను ఉండా. లేదు ఈసారి ఉందాం రా. పక్కా ఉందాం. నేను ఎట్లా నమ్మంటావు? అరే ఇంకే ఇవాళ ఉందాం మనం. సరే మరి సరే ఉందాం. ఒకటి చెప్తా, చేద్దాం. ఏంటిది ప్లాన్ ఉంది? ఏ అంజనా నువ్వు చెప్పే. అరే నీకు చెప్పినావారా? నువ్వు చెప్పాలకు. నువ్వే చెప్పు. నీకు చెప్పినా నువ్వు చెప్పు. చెప్పే. అరే మీరు చెప్పుర్రా భయ్, నాకు మాత్రం మందు కావాలి. ఏం చెప్తా ఇక, నేను చెప్తా. అంటే మందు ఇగో ముచ్చట ఏంటో తెలుసారా? మనం పోయినసారి ఎండాకాలం ఏం చేస్తాం? దేనికి దొంగలురా అని. ఈసారి కూడా గట్ల చేద్దాం. సరేనా? ఏం కాదు. ఈసారి ఉండమా ఉందంటే అట్లనే ఉందాం మనం. అంతే. ఇంకే పోవా మరి? ఇంటికి మందు వస్తుందా? నీకు మందు వచ్చే బాధ్యత నాదే. మందు వచ్చే బాధ్యత అనుకున్నది అత్తలేదు. మొబైల్ ఏమైపోయింది? ఏంది ఒకటి తినచ్చు ఒకటి తినరాక ఒక శుభాకాంక్షలు. మీరు ఓలు బాబు ఈ సీగడు కూడా వచ్చారు. నాకు ఒకటి తినత్తో తినత్త సైడ్ గాడుపుందని మంచం వేసుకుని వండుకున్నా. మీకేం కావాలి? ఫోన్లో మాట్లాడుతుండే నేను మాట్లాడి మీతోనే కూడా నాకు చూపి ఇటు ఉన్నది. మీరు ఏడున్నారు? కనబడుతున్న చేతి అందుతలేరు. వద్దమ్మా ఎక్కడున్నారు? ఇటు చూడు, ఇటు చూడు. ఏమైంది బిడ్డ? మీరు ఇట్లా వచ్చారు, ఏం బాబులో మీకు? నానా ఇంటికి 50 వసూలు చేస్తున్నాం దొంగల భయం కోసం. నువ్వు 50 రూపాయలు ఇవ్వాలి. 50 రూపాయలు బిడ్డ పేరు సంవత్సరం ఇచ్చిన నేను. ఈ సంవత్సరం ఇయ్య. మీరు ఉంటారు ఉండు, లేకుండా పోయారు. నాకు అవసరం లేదు. ఎందుకు నాన్న? మాకు భరోసా లేదు మీ మీద. నేను ఇయ్యని మీరు అటన ఓరి కలస్. ఈసారి నేను ఇయ్యని కలస్. డోంట్ వరీ కలస్. మరి మేము దొంగల భయం మేము తిరుగుతున్నాం. ఇంటికో 50 రూపాయలు వసూలు చేస్తున్నాం. మీ వదిలేకపోతే ఎట్లా మరి? అంతేనా మరి?
ఇంటికి ఒక 50 రూపాయలు వసూలు చేస్తున్నాం దొంగల బ్యాంక్ గురించి. మరి ఒక 50 రూపాయలు ఇచ్చినాం అనుకో. ఏ మామూలు దగ్గర లేవాటి అడుగుపోరా అమ్మని అడుగుపో. లేవాట పైసలు గట్లా అనద్దు. పైసలు తీసుకుంటే అటు అవుతురాట తెలుస్తుంది ఆ ముచ్చట కానీ ఇయ్యరట మామూలు కోరి. ఈసారి చూడు రీ. ఏ గలది గలది నాకు నడుచులే తాతంటే వీళ్ళు ఇంటికి దింపుతుర్రు. ఆ పైసలు రావు ఏం రావు వీళ్ళినారు. ఏమైనా మరి పైసలు వచ్చినాయా? సరిగా అట్లా చేసినాక వాళ్ళని ఇస్తారా అని అడుగుదాం పారా. ఇంకేం అడుగుతావు? ఎక్కడ అడగలేదు అంటారా తాగింది మీద నేను ఎందుకు కూర్చో చింటూ కూర్చో. సరే మరి నేను పోతాను ఇంటికి. అరే పోడు ఎక్కడ మనం మండు బాబు కూర్చో. అన్న నేను పోతున్నాను. నిద్ర బాగా పోతుంది. చెప్పు. ముచ్చడి చెప్పాలి. చెప్పాలి. ఏంటిది అది? చెప్పాలి నీకు. చెప్పు ఏంటిది అది? మామ నీకు మందు కావాలిగా. మన వాళ్ళు అందరు వేరు. ఇప్పుడు ఈ ఆడకట్టుకు మనమే దొంగ లెక్క పోదాం. దొంగ లెక్క పోదాం. మనమే దొంగలం. నీకు ఎంత మంది అంటే అంత మంది నేను ఇప్పిస్తా. మందు ఉంటది కదా. మంది ఉంటది. మనమే దొంగ లెక్క పోదాం. నేను కూడా ఉంటుంది. నువ్వు ఆరా కూర్చోట కూర్చో కూర్చో. ప్లాన్ అంతా తిన్నాను. ఇప్పుడే పోదాం. మందు బాగుంటదిరా. బాగుంటది. ఎందుకే నూనె? అరే మనం దొంగలమని తెలుసు కదా. కొద్దిగా నూనె పెట్టుకుని పోతే మనకు వాళ్ళు దొరకబెట్టినా దొరకం మనం. అవునానే అట్లా పోసుకో. నూనె పోసుకో. అది మందు కాదే. నువ్వు నూనె ఎందుకు నాకుతున్నాయి అవ్వతోడు? నూనె చేతిలోకి పెట్టుకుంటా. చేతులకు రాసుకో. లేకుండానే ఉన్నావు కదా అవ్వతోడు. రాసుకో. వారి కొద్దిగా రాసుకో. కొద్దిగా రాసుకో. ఓకే మామా. ఓకే మామా. ఓకే ఓకే. అరే ఓకే. పిల్ల ఏంటిదో ఊక సౌండ్ వస్తుంది.
ఇంట్లోకి పోయినట్టున్నది. అరే పిల్లి అవగాహన పిల్లి పాడుగా ఎటు పిల్లి 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 అనుకోని మీరు ఓవాలి మీరు ఓలు ఇక్కడ ఏం పని ఉన్నారు మీరు ఇంకిద్దరు ఓలు అయ్యో బిడ్డ నువ్వారా అయ్యో బిడ్డ నువ్వారా ఏం కర్మ వచ్చింది ఈ దొంగతనం చేసే కర్మ నీకు ఏం వచ్చింది బిడ్డ? అప్పుడు ఇంటికి వచ్చినాం దొంగల భయం అనుకుంటా పైసలు అడిగినాం ఇవ్వకుంటే ఎందుకు ఈ బుద్ధి మంచిది కాదు ఇవాళ రేపు ఇలా పోయి పోవుడు ఇవాళ రేపు కేసులు పెడతారు అవి పెడతారు ఇట్లా పోవద్దురా మన ఇంటికంటే వచ్చిన వేరే వాళ్ళ ఇంటికి పోతే ఎట్లుంటది అట్లా కాదు బిడ్డ ఇటువంటి కథలు మరోసారి వాడకూర్రి తెలిసేనా ఇక నన్ను బుద్ధికి రారి ఓకేనా ఇష్టం వచ్చినట్టు వచ్చిండు అన్న ఇప్పుడు పోయి ఆ మామకు దొరికినాం అదే వేరే వాళ్ళకి దొరికితే ఎట్లు పోలీస్ స్టేషన్లు కేసులు అవన్నీ అయ్యేటి జైలు ఉండేటోళ్ళం ఇటువంటి పని అంటే మనకు నాన్న కూడా చెప్పింది కరెక్టే కదరా దొరికితే జైల్లో పాలు ఇంటికాడ ఇజ్జత్ ఖరాబు పోతుంది పని చేసుకొని బతుకమన్నాడు అంతే పని చేసుకొని బతుకమన్నాడు ఈ బండి ఎప్పుడు మస్తులే ఉంటుంది ఈ బండి ఉంటది కానీ మనం పని చేసుకుందాం పని చేసుకోవాలి కానీ ఇటువంటి దొంగతనం అద్దు పని చేసుకొని బరాబర్ బతకాలి అంతే.